అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఇంట్లో మా గార్డెన్‌లో కృష్ణయ్య దగ్గర చిన్న రసాల మామిడి చెట్టు వేసామనమాట అండి. ఇది 2 ఏళ్ళు నుండి మూడో ఏడు అనుకుంటండి ఇది. చక్కగా చెట్టంతా పూతేసింది. మొదటి పూతంతా రాల్చేయాలి అనన్నారు. అయితే మేమేమి రాల్చలేదండి. అదే పోతదిలే అని చెప్పి ఊరుకున్నాం. ఎందుకంటే మంచు విపరీతంగా పడిందనమాట అండి. మొత్తం అంతా పోయినా ఈ కృష్ణయ్య చుట్టూ మాత్రం అలా కొన్ని పూత నిలబడినట్టుందండి. కాయలుగా వచ్చినియనమాట. ఆ కృష్ణయ్య కనుచూపు పడినంత మేర ఈ కాయలన్నీ బాగా కాసినియి అని చెప్పి తెగ ఆనందపడిపోయానండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? రోజు ఉదయం లేచేసరికి ఒకటో, రెండో కాయలు కింద రాలిపోయి పడి ఉంటున్నాయనమాట. అయ్యి చిన్న సైజుయి అయితే పచ్చిగా అంటే బాగా కటిక్కాయల్లాగా ఉన్నప్పుడే కింద పడిపోతున్నయి. వాటిల్ని ఇంక తీయాలని అనిపించక అలా వదిలేస్తున్నామనమాట అండి. అయ్యే అలా పండినట్లుగా అవుతున్నయి. అసలు ఈరోజు చూసేసరికి ఒక పెద్ద మామిడికాయి కింద పడిపోయి ఉన్నదండి. అదిగోండి మీకు కనిపిస్తుంది. చాలా పెద్ద సైజుది. ఏయో కొట్టేసినట్లున్నాది. ఇంకా అది చూసేసరికి మాత్రం చాలా బాధ కలిగింది. పోనీ చిన్న పిందెలనుకోండి వాటికి పోషణ లేక ఏమన్నా ముక్కుతో పడవంగానే పడిపోయినాయేమోనని అనుకోవచ్చు. ఈ పెద్ద మామిడి పండు కిందకు పడిపోయి ఉండేసరికి మాత్రం ప్రాణం గిజగిజలాడిందనమాట. దీనికి ఏదో ఒకటి మనం కేర్ తీసుకోవాలి. లేకపోతే ఇంత చక్కగా తయారైన ఈ మామిడికాయలన్నీ పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆహ్, రకరకాలయన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట అండి మా మరిది గారు. ఇప్పుడు వీటిల్ని కాయల్ని సంరక్షించుకోవటానికి ఒక మార్గం ఉన్నాదంటండి. మార్కెట్‌లో దొరుకుతున్నాయంట. అవి ఆర్డర్ పెట్టాను. తెప్పిస్తానమ్మా అని చెప్పాడనమాట. అప్పుడు కొంచెం హమ్మయ్య! వీటిల్ని కొద్దిగన్నా రక్షించుకోవచ్చు అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాను అనమాట అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇంతింత కాయలు ఇట్లా రాలిపోతూ ఉంటే ఎంత బాధగా ఉంటద్దండి. ఇగో చూడండి. ఈ కాయ చూడండి. అంత పెద్ద కాయి. బహుశా ఏదో కొరికేసినియండి. ఈ కాయలనన్నా మిగతా కాయలనన్నా రక్షించుకోవాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నామండి. ఏవండీ మొక్కలు, చెట్లు వీటి గురించే అంత శ్రద్ధ పెడుతున్నాం. మన పట్ల కూడా మనం అంతకు డబల్ శ్రద్ధ పెట్టాలండి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయండి. స్కిన్ బావుండంగానే సరికాదు, దాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలండి. సర్టెన్ ఏజ్ వచ్చేసరికి పిగ్మెంటేషన్‌లు, మంగు మచ్చలు, తర్వాత పింపుల్స్, అయ్యేమో మచ్చలు పడిపోవటం, ఇలా రకరకాలయండి. ఇప్పుడున్న మనం తినే ఆహారమే కానివ్వండి, లేకపోతే వాతావరణ పరిస్థితులే కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ చూపించేది మన స్కిన్ మీదే. మనం అంతో ఇంతో శ్రద్ధ తీసుకోవటం మాత్రం కంపల్సరీ అండి. ఆ శ్రద్ధ ఏదో మనకి చేతికొచ్చింది మొహానికి రాసేసి, లేదా మార్కెట్‌లో దొరికింది ఏదో ఒకటి తెచ్చేసుకొని రాసేసుకునే కంటే, ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది యూజ్ చేశామనుకోండి, స్కిన్ కూడా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందండి. ఇప్పుడు మొక్కకి ఏదో ఒకటి నేను కట్టేయొచ్చు కదా! ఒక పాలిథీన్ కవరో ఏదో ఒకటి కట్టేయొచ్చు కదా! అలా కాకుండా ఒక రీసెర్చ్ చేసి పళ్ళకి సంబంధించిన కవర్స్ ఇప్పుడు తెప్పిస్తున్నామనమాట అండి. అలానే మనం కూడా ఏది పడితే అది మార్కెట్‌లో దొరికేది ఇది కొనేసి వాడేద్దాము అని అనుకుంటే స్కిన్‌కి త్వరగా ఎఫెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుందండి. నేను ఎప్పటినుంచో క్యూస్కిన్ యాప్‌నైతే ఫాలో అవుతూ ఉంటానండి. ఈ క్యూస్కిన్ యాప్ కేవలం స్కిన్‌కి సంబంధించే కాకుండా హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి కూడా మనం ఫాలో అవ్వచ్చనమాట. అందుకనే ఇప్పుడు క్యూస్కిన్ పేరుని మార్చారనమాట అండి. ఇప్పుడు క్యూర్ స్కిన్ కాదు, క్యూర్ యాప్. ఈ క్యూర్ యాప్‌లో ఫేస్, హెయిర్, స్కిన్ వీటికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చు. యాప్‌లో మనకి బ్యూటీ ఏంటంటే మన ఫోటోని మనం అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఫోటోని స్కాన్ చేసి మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి దానికి తగిన కిట్‌ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారనమాట అండి. అంటే మనకి ఒక పర్సనల్ డాక్టర్ ఉన్నట్టు పర్సనల్ కిట్ పంపిస్తారనమాట. అంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానికి తగినట్టుగా మనకి సూట్ అయిన కిట్‌ని పంపిస్తారనమాట అండి. ఈ కిట్ కూడా మనకి ఎక్కువ నెలలే వస్తది కాబట్టి పర్వాలేదు. ఇందులో ఒక మాయిశ్చరైజరు, ఒక ఫేస్ వాషు, ఒక సన్ స్క్రీన్ లోషను, ఒక నైట్ క్రీము ఇలా నాకైతే ఇట్లా వచ్చింది కదండీ. నైట్ క్రీమ్ దేనికంటే నాకు పిగ్మెంటేషన్ కోసం అని చెప్పి నైట్ క్రీమ్ అనమాట అండి. అలానే బయటికెళ్ళామనుకోండి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాము. కొద్దిగా స్కిన్ పగిలినట్టు అట్లా ఉన్నదనుకోండి మాయిశ్చరైజర్ వాడతాను. ఇట్లా నాకు అవసరమైనయి చక్కగా నేను ధైర్యంగా వాడగలుగుతాను. ఎందుకంటే ఈ ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినియండి. కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా శుభ్రంగా వీటిల్ని వాడొచ్చనమాట అండి. బయటికెళ్ళే పని కూడా ఉన్నాదండి. కాబట్టి నేను
ఈ సన్‌స్క్రీన్ లోషన్‌ని అప్లై చేస్తున్నాననమాట. ఏవండీ మనం తీసుకునే కొద్దిపాటి కేరు మన స్కిన్‌ని పదిలంగా ఉంచుద్దండి. అంటే ఇదేదో అందం కోసమని కాదండి. ఆరోగ్యం కోసం. ఆ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. స్కిన్ ఆరోగ్యంగా ఉన్నాది అనంటే మనం ఆటోమేటిక్‌గా కాన్ఫిడెంట్‌గా ఉంటాం. అంతే కదండీ! ఇప్పుడు ఒక 4 రోజులు ఒంట్లో బాలేదనుకోండి, స్కిన్ చూడండి ఎలా ఉంటదో, ఒడిలిపోయినట్లు ఉంటదనమాట. కాబట్టి మనం అంతో ఇంతో జాగ్రత్త తీసుకోవటం ద్వారా మనం హెల్తీ స్కిన్ తోటి హెల్తీగా ఉండొచ్చు. మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్, హెయిర్, ఫేస్ దీనికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అని డౌట్ వచ్చిన వెంటనే వీలైనంత మటుకు డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించండి. వీలవ్వని వాళ్ళు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఒక కిట్ తెప్పించుకుని చూడండి. మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చేయొచ్చు. ఇది ఎవరి కోసమో కాదండి. మన కోసం, మన పట్ల మనం శ్రద్ధగా ఉండాలండి. ఈరోజు ఈ కవర్లు మాకు ఆన్‌లైన్‌లో వచ్చినాయనమాటండి. మా మరిది గారు ఆర్డర్ చేసి తెప్పించారు. మేము నారాయణపురంలో గార్డెన్ గ్లైడర్ అయ్యి తీసుకున్నాం చూడండి. వారు ఈ మామిడి కాయలకి తొడిగే ఈ కవర్లని సప్లై చేస్తారంటండి. తోటల మీద చాలా మామిడి పళ్ళు ఉంటాయి కదా! అవి మంచుకి రాలిపోవటం, లేదా ఈ క్లైమేట్‌కి సరిగ్గా పెరగకపోవటం ఇటువంటియన్నీ ఉంటాయి కదా! కొన్ని పక్షులు, కోతులు పీకేయటం ఇట్లాంటియన్నీను. అలాంటివి ఏమీ జరగకుండా ఇట్లా కవర్లు వాటిల్ని సేఫ్‌గా ఉంచుతాయంటండి. అంటే చెట్టుకి మామిడి కాయ ఉండగానే ఈ తొడుగు వేసేస్తారనమాట. మా మరిది గారు అవి వారితోటి మాట్లాడి తెప్పించారనమాట అండి. మన పెరట్లో ఉన్న మామిడికాయల్ని ఆ ఉన్నయన్నా రక్షించుకోవాలి కదా! అని చెప్పి వీటికి ఈ కవర్లు వేస్తున్నామనమాట అండి. నిజానికి ఈ సైజు ఉన్నప్పుడే కట్టేయాలంటండి. ఇది ఎంతుంది చూసారా? ఇంతున్నదనమాట. ఈ సైజు ఉన్నప్పుడే మనం కవర్లు కట్టేస్తే బాగా ప్రొటెక్షన్‌గా ఉంటాయంట. మరి కవర్ల గురించి తెలిసి మనం తెప్పించేసరికి ఈ టైం అయ్యింది. ఏది ఏమైనా ఇప్పటికైనా మనం జాగ్రత్త చేసుకోగలుగుతున్నామంటే మంచి విషయమే కదండీ! ఈ కవర్ వేసేస్తే దానికి కావాల్సిన గాలిని, వెలుతురిని అంతా కూడా ఆ కవర్ ద్వారా తీసుకుంటదంటండి. అంటే అది పాలిథీన్ కవర్ కాదు. ఒక పేపర్ కవర్ లాంటిదే అనమాటండి. దానికి ఒక సన్న తీగలాగా కూడా ఉన్నాది. కాయలోకి దీన్నెక్కించేసేసి ఆ తీగని చుట్టూ చుట్టేస్తే సరిపోతుందనమాట. ఆ తీగ కూడా డైరెక్ట్‌గా కాకుండా పేపర్‌తోనే ఉన్నది కాబట్టి, ఆ ఇనుము కూడా ఏమీ తగలదు. ఇదిగోండి ఇటు చూసారా? ఆకు రాసుకోవటం వలన ఆ మామిడికాయ చూసారా అండి? ఒక గీతలాగా అట్లా ఏర్పడింది. అంటే ఇంకా చిన్న సైజు ఉన్నప్పుడే కట్టేయాలంటండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా కాయ ఎదుగుద్దంటండి. అసలు ఇలా కవర్లు కట్టి జాగ్రత్త చేసిన కాయలకి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కాయలనమాట అండి. అలా ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కాయలన్నిటికి ఇలా చేస్తారంటండి కవర్లయ్యి ఏసి. నాకు ఇంత మటుకు తెలీదు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మామిడి తోటలుంటే ఎక్కువ కోతులు కూడా ఉంటుందండి. కోతుల బెడద, పక్షుల బెడద ఇది ఎక్కువగా ఉంటది కదా! ఇప్పుడు కాయలకి ఎటువంటి దెబ్బ ఏమీ తగలకుండా పర్యావరణం అంటే కొంచెం వాతావరణ పరిస్థితులు అటు ఇటు అయినా ఆకు రాసుకున్నా, కొమ్మలు రాసుకున్నా, లేదా కోతులు, పక్షులు ఇటువంటి వాటిల నుంచి అన్నిటి నుంచి రక్షణగా ఈ కవర్లేస్తారంటండి. కానీ నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. ఏవండీ ఇలాంటియి ఉన్నాయని తెలిస్తే చక్కగా మనం ఎప్పుడో కాయలు చిన్నగా ఉన్నప్పుడే తెప్పించేసేసుకునేవాళ్ళమండి. అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఇలాగా మరకలు పడిపోయి ఏదన్నా కొట్టినయో మరి ఏదన్నా పురుగు ఏమన్నా వెళ్తోందో తెలీదు కానియండి. అంటే మనకి మామిడి కాయలకి పురుగు కూడా పడతా ఉంటదండి. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం ఒక్కో సీజన్‌లో. ఇలాంటి కవర్లు కడితే ఆ బెడద కూడా ఉండదంట. ఇదిగోండి జస్ట్ కాయలోకి ఆ కవర్‌ని తొడిగేసి చుట్టూ దాన్ని ఇలా ఒక తీగలా ఉంటుంది కదా! అది చుట్టేయటమే. అంతే అండి. కాయలన్నిటికి నేను కట్టలేను కదండీ! అందినంత మటుకు ఏదో కొంచెం 1, 2 కట్టాను. ఇంతలోకి మా మరిది గారొచ్చి "నేను కడతానులేమ్మా" అని చెప్పి ఆయన కూడా ఈ కాయలన్నిటికి కవర్లు తొడుగుతున్నారు. నాకిది చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా అండి? చిన్న పిల్లలకి బట్టలేసినట్లు అనిపిస్తోందండి. నిజమే కదా! మన ఇంట్లో ఏమన్నా చెట్లవి ఉన్నాయనుకోండి మొక్కలు, వాటిల్ని పసిపిల్లల్లాగా చూస్తూ ఉంటాము. అందున ఆ చెట్లకి
4 పువ్వులు పూసినా, 4 పళ్ళు కాసినా ఎంతో ఆనందపడిపోతామండి. అయన్నీ ఏదో మనం తినేయాలని కాదండి. అది ఒక సంతృప్తి అనమాట. ఈ కాయకి చూడండి చిన్న డాగు పడింది. ఇంకా ముందే ఈ కవర్లు కట్టేసేస్తే ఈ ప్రాబ్లమ్ లేకపోనండి. కానీ మరి మనకి ఇప్పుడే కదా వచ్చినియి కవర్లు. అందుకనే ఇప్పుడే కడుతున్నామనుకోండి, పోనీలెండి ఇప్పుడైనా కడుతున్నాం కదా! చిలకలు చూసారా ఎంత సందడి చేస్తున్నాయో! ఏవండీ ఉదయమే కాదండి, సాయంత్రం కూడా వస్తాయనమాట. అసలు ఆ టైం, ఈ టైం అని కాదండి. వాటికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వస్తాయనుకుంటా. అయి ఎన్నొస్తే అంత ఆహారం వేస్తాను, ఆనందపడతాను. కాకపోతే ఇలాగా ఈ చిలకలు, పక్షులు ఇట్లా పళ్ళుని పాడు చేస్తుంటే మాత్రం కొంచెం బాధగా అనిపిస్తది. కానీ అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే వస్తుందా అండి? కుదురుద్దా? చిలకలు రావాలి, చక్కగా మనకు ఆనందాన్నివ్వాలి, మనం పెట్టినయన్నీ తినాలి. ఇది జరగాలి. అలానే మనం గార్డెన్‌లో మొక్కలు వేసుకోవాలి, అయ్యి పెరగాలి, కాయలు కావాలి. కానీ ఆ చిలకలు వీటిల్ని ముట్టుకోకూడదు. ఈ కాయల్ని తినకూడదు. ఇలా అంటే కుదురుతుందా అండి? అందుకే అన్నాను. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదరదు కదా! అని చెప్పి. మనమే కొంచెం జాగ్రత్త పడాలండి. అంతే. ఇక్కడ కట్టే పై ఆటికి రెండిటికి. అయి 2 దగ్గరికి ఉన్నాయి కదా! అని 2 కలిపి ఒక దానిలో ఏసేయనన్నాను. దేనికదే ప్యాకెట్ అలా అనమాట. పైనున్న కాయలైతే అందవనమాటండి. నెచ్చినేసుకొని కట్టాలి. మా మరిది గారు నెచ్చినేసుకొని కడుతూ ఉన్నారు. అలానే ఆ కాయలకి తగులుతూ ఆకులు గాని, కొమ్మలు గాని ఉంటే అయి జాగ్రత్తగా తీసేసి కాయలు మటుకు చక్కగా కవర్ కడితే బావుంటాయి అని చెప్పారనమాటండి. అందుకనే ఆహ్, ప్రేమ్ కడుతూ ఉన్నాడు. పైగా ఇటువంటియండి కొద్దిగా హెల్పింగ్ హ్యాండ్ ఉన్నాదనుకోండి, జాగ్రత్తగా మనం కట్టొచ్చు. ఎందుకంటే ఆ గుబురుల్లో ఎక్కడ ఏ కాయలున్నాయో కూడా కనపడట్లేదండి. మరీ ఎక్కువగా ఏమీ లెవ్వండి. పైన తక్కువున్నయి. కృష్ణయ్య చుట్టూ ఎక్కువున్నయి. ఈ ఇయరు మామిడి పళ్ళు ఎక్కువ కాసినట్టు లెవ్వండి. మొన్న తిరువూరు అటు వెళ్ళాం కదా! భద్రాచలం వెళ్ళినప్పుడు అసలు నూజివీడు, తిరువూరు అటు సైడ్ అంతా కూడాని మామిడి పళ్ళు విపరీతంగా తోటల మీద కనపడాలి. అలాంటిది ఎక్కువ కాయలు కనపడలేదనమాట. పూతయితే బాగా వేసిందంటండి. కానీ మంచుకి రాలిపోయిందంట. సో, ఈ ఇయరు కొంచెం మామిడి పళ్ళు ప్రియంగానే ఉంటాయి అని అనిపించిందనమాట. అసలు మామిడి పళ్ళు అంటే ఈ చిన్న రసాలంటే పడి చచ్చిపోతామండి మేము. మా పిల్లలు గాని, మేము గాని మాకేమో భీమవరంలో దొరకవనమాట అండి. చిన్న రసాలు దొరకవు. ఈ చిన్న రసాల చెట్టునే తెచ్చి ఇక్కడ వేయటానికి కారణం అదనమాట అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు అని. అంటే ఈ చెట్టుకేదో కాయలు కాస్తే మేమే తినేయాలి అని కాదండి. తలో 4 పంచుకుంటే ఎంతో ఆనందం అండి. ఏవండీ మామిడి పళ్ళు పంచడం అంటే గుర్తుకొచ్చింది. ఎవ్రీ ఇయరు మాకు మా మరిది గారి స్నేహితులు ప్రసాద్ సారు పంపిస్తారనమాటండి. ఆయన బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌గా చేస్తారనమాటండి. సారు పంపిస్తారు. మీరు వీడియోల్లో కూడా గమనించుంటారు. పెద్ద బాక్స్ తోటి పంపిస్తారు. నాకు చిన్న రసాలు ఇష్టమని వారిది అటే అనమాట. నూజివీడు అటే అనమాట. అసలు తోటల మీద ఉన్నప్పుడే ఈ కాయలు కావాలి, ఈ కాయలు కావాలని ఆయన సెలెక్ట్ చేసుకుంటారట. ఎక్కడ ఎటువంటి ఎరువులు ఏవి వెయ్యని కాయల్ని సెలెక్ట్ చేసి వాటిల్ని బాగా జాగ్రత్తగా బాక్సుల్లోకి ప్యాక్ చేయించి ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తారనమాటండి. అంటే ఆ పంచుకోవటంలో ఉండే ఆనందం, ఆ ఇవ్వటంలో ఉండే ఆనందం అండి ఇస్తేనే తెలుస్తదండి. మహా అయితే ఎన్ని తింటామండి? 2 తింటాం, 4 తింటాం. సీజన్ మొత్తంలో ఒక 10, 20 తింటాం. కానీ మనం చేతికొత్తి పంచుకునే అవకాశం ఇస్తున్నాడు చూడండి భగవంతుడు. అదండి అసలైన అదృష్టం అంటే. ఫైనల్‌గా కాయలన్నిటికీ ఇలాగ సంచులు కట్టేస్తే ఎలా కనిపిస్తున్నాయో తెలుసా అండి? ఏదో గిజిగాని గూళ్ళు ఉంటాయి చూడండి. చెట్లకి పిట్టలు గూళ్ళు కట్టుకుంటాయి. ఆ టైప్‌లో కనిపిస్తోందనమాట. ఏదేమైనా కొంచెం సంరక్షణ చేశాము అనేది మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందనమాట అండి. చూద్దాం ఇవి ఎలా వర్కౌట్ అవుద్దో ఏంటో వేచి చూడాల్సిందే. అంతా ఆ కృష్ణయ్య దయండి.